ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మీకా 7వ అధ్యాయం 15వ వచనం, నేను జనులకు అద్భుతములను కనపరుతును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని జనులమండి. మనం ఆయన పాలించు ప్రజలై ఉన్నాం. మనల్ని పాలించే దేవుడు అంటే యేసు క్రీస్తు వారు క్రైస్తవుల్ని పాలిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు మన మీద అధికారం చేయటం లేదు, కానీ ఆయన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఆయన లాగా మంచి మనసు కలిగి ఎవరిని ద్వేషించద్దు, ఎవరి మీద కోపడద్దు, అందరినీ ప్రేమతోటే మీరు దగ్గరికి తీసుకోండి అని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. మనం ఆయన ప్రజలై ఉన్నాం. అయితే మనము దేవుడు అద్భుతాలు చూడాలంటే ఎలా? మా పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు గొప్ప అద్భుతాలు చేశారు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నానన్నారు. అయితే మనం ఎలా చూడాలంటే మనము దేవుడి మీద విశ్వాస పరిమాణం ఎక్కువ ఉండాలండి. మనము దేవుడి మీద ఆధారపడాలి. ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడకూడదు. మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో దేవుడు అనుకుంటాడు, నా బిడ్డకి ఖచ్చితంగా నేను ఈ సహాయం చేయాలని. అన్ని మార్గాలు మూసుకోపోయినా కూడా దేవుడు అద్భుతంగా మనకి ఎవరైతే సహాయం చేయరో, లేదా మనకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, లేదా మనము అసలు ఆ మార్గం గురించి మనకు ఆలోచన కూడా రాదు, కానీ దేవుడు అలాంటి వాళ్ళ ద్వారా మనకి సహాయం చేయించగల నమ్మకం గల సమర్థుడండి యేసుక్రీస్తు వారు. అయితే మనము విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం అయితే ఉండాలి. మనం అల్ప విశ్వాసం ఉంటే కార్యాలు జరగవు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన అనేక మందిని స్వస్థపరిచారు. కుంటి వారిని, గుడ్డి వారిని, జలధర రోగము, కుష్ఠ రోగులను, అదేవిధంగా రక్తస్రావ రోగము, దయ్యం పట్టిన వారిని, చనిపోయిన వారితో సహా యేసుక్రీస్తు వారు లేపారండి. ఆయన అంత గొప్పగా అద్భుతాలు చేస్తుంటే అక్కడ మనుషులు నేను దేవుణ్ణి అని చెప్తే మనుషులు నమ్మల. యేసుక్రీస్తు వారు నేనే దేవుణ్ణి అంటున్నాడు. అంటే ఆయన స్వస్థత చేసిన ఆయన నమ్మలేదు, ఆయన అద్భుతాలు చేసిన ఆయన నమ్మలేదు. ఆయన దేవుడు దూషణ చేస్తున్నాడని ఆయన్ని సిలువ వేశారండి. అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వము, యూదులందరూ కలిసి యేసయ్యని సిలువ వేశారు. అంత దుర్మార్గులుగా ఉన్నారు. అయితే మనము ఆయన పాలించు ప్రజలం కాబట్టి మనం ప్రతి ఒక్క మొర యేసుక్రీస్తు వారు ఆలకిస్తూ ఉన్నారు. మన బాధలో ఉన్నామా, వేదనలో ఉన్నామా? అయితే మనం ఒక పని చేయాలి. మనకు సంతోషం వచ్చినా దేవుని స్తుతులు చెల్లించాలి, బాధ కలిగిన దేవుని స్తుతులు చెల్లించాలి. బాధ ఉంటే ఎప్పుడైనా దేవుడి దగ్గరికే వెళ్తారు. అయితే సంతోషం అప్పుడు దేవుణ్ణి మనం అనుకోరండి, దేవుడు గుర్తుకు రాడు. మనము ఏదేదో ఎవరినెవరినో ఊహించుకుంటాం, కానీ నాకు సహాయం చేసింది దేవుడే, దేవుడి ద్వారానే నాకు ఈ గొప్ప కార్యం జరిగింది, అద్భుతం జరిగింది, సూపర్ న్యాచురల్ క్రియ ఆయన చేశాడని ఆయన మీద మనం ఎప్పుడైతే విశ్వాసం మనం పెంపొందించుకుంటామో ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికి ఆయన అద్భుతాలు మనం చూసినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని కన్నదేవ, మమ్మల్ని కొన్నదేవ, మీ ప్రాణం పెట్టి నన్ను రక్షిస్తున్న దేవ, మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మేము బైబిల్ గ్రంథంలో అనేక అద్భుతాలు, మీ అద్భుతాలు మేము చూసాం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలుని నడిపించి శత్రువైన ఫరో సైన్యాన్ని అదేవిధంగా ముంచి వేసిన దేవా, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీరు గొప్ప దేవుడయ్యా, మీరు శక్తిమంతుడయ్యా, మీరు ఏదైనా ఎరుకో గోడలు కూల్చిన దేవా. యెహోషువ గారి కాలంలో సూర్యుని చంద్రుని వాటి స్థానంలో అలాగే ఆపివేసిన దేవా, మీ రుణం మేము ఎలా తీర్చుకోగలుగుతామయ్యా? యేసయ్యా, మా కంటికి కనబడు, చెవికి వినబడు, మనిషి హృదయానికి గోచరం కానటువంటి అద్భుతాలు చేస్తారు. మేము బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నామంటే ఎన్నో ప్రమాదాలు యేసయ్యా మాకు జరుగుతుండొచ్చు. అయితే అలాంటి ప్రమాదాల నుంచి మేము తప్పింపబడుతున్నామంటే మీరు అక్కడ క్రియ చేశారు. మీ కాపాడి దొరక యొక్క సహాయం మాకు పెట్టారు. అదేవిధంగా మీరు మమ్మల్ని చూస్తూ మాకేమి కాకుండా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మేము పరిశుద్ధంగా ఉండాలి. మీరు మమ్మల్ని పాలిస్తున్నారు. మీ ప్రజలను చెప్పుకునే మేము, మీ బిడ్డలను పిలిపింపబడుతున్న మేము మీకు చెడ్డ పేరు తేకుండా మీకు మంచి పేరు తేవాలి. వాక్యానుసారంగా బ్రతకాలి. మేము ఉండేది కాకుండా మమ్మల్ని కన్న తండ్రి అంటే మీరు, మీ గురించి సర్వలోకానికి వెళ్ళి
సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలి. ప్రతి ఒక్క మోకాళ్ళు యేసు నామంలో వంగాలి. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి, స్థిరపరచండి, బలపరచండి, దృఢపరచండి. నీ పరిశుద్ధమైన శక్తిని, ఆత్మని దయచేయమని నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తే జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తరచున నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్